గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మహిళా రైతులపై పోలీసుల దాడి ఘటనను ఎన్హెచ్ఆర్సీ జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించాయి. ఈ ఘటనపై ఏపీ డీజీపీతో పాటు గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేశాయి. 2 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఇక మహిళా రైతులపై దాడి అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. మహిళల గౌరవం, పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారనే అంశం తమ దృష్టికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా కమిషన్ పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, మహిళా రైతులపై దాడి అంశం ఏదైతే ఉందో దాన్ని ఎన్హెచ్ఆర్సీ అవ్వచ్చు, మహిళా కమిషన్ అవ్వచ్చు తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? మరి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మామిళ్లపల్లిలో మహిళా రైతులపైన పోలీసులు దాడి చేశారు. సో ఆ దాడి ఘటన అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ అలాగే ఎంపీ తనుజారాణి నేతృత్వంలో ఇప్పటికే మహిళా కమిషన్ని, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, ఎస్సీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదులపైన స్పందించినటువంటి కమిషన్స్ ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నాయి. జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అలాగే గుంటూరు ఎస్పీకి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపైన సవివరమైనటువంటి నివేదిక 2 వారాల్లో తమకు అందజేయాలని ఆదేశించింది. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపైన సీరియస్ అయింది. ఆ మేరకు ఎంపీ తనుజారానికి లేఖ రాశారు. ఈ ఘటనను తాము ఇప్పటికే సుమోటో విచారణగా స్వీకరించామని, ఈ దాడికి పాల్పడినటువంటి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్టుగా జాతీయ మహిళా కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి. సో మహిళల పరువుకు, గౌరవానికి భంగం కలిగేటువంటి రీతిలో పోలీసులు వ్యవహరించారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించినటువంటి అనేక విజువల్స్ కూడా, వీడియో ఫుటేజ్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇటు అన్ని కమిషన్లు కూడా వివరించారు. అక్కడ మహిళల మెడకు తాళ్ళు వేసి వారిని వెనక్కి లాగి పడేసినటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుంది. సో మహిళలను మగ పోలీసులతో డీల్ చేయించడం, అలాగే ఇదొక అంశం అయితే, ఈ పోలీసుల దాడి ఒక అంశం అయితే, రెండవ ప్రధాన అంశం అసలు ఎందుకు ఇదంతా జరిగిందంటే ప్రధానంగా మొక్కజొన్న రైతులకు అక్కడ గిట్టుబాటు ధర రావడం లేదు. 2400 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే కేవలం 1600 రూపాయలకే అక్కడ కొంటున్నారు. సో 800 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో ఇదంతా కూడా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర అక్కడ ఉన్నటువంటి డైరీ సీడ్ ప్లాంట్ కోసం 1600 రూపాయలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల రైతులు భారీ ఎత్తున నష్టపోతున్నారు. కాబట్టి వాటిని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి గిడ్డంగిలో నిల్వ చేసుకునేందుకు రైతులంతా ఒక మామిళ్లపల్లిలో ఉన్నటువంటి ఒక గిడ్డంగిలో మొక్కజొన్న నిల్వ చేసుకున్నారు. కానీ ఆ మొక్కజొన్న నిల్వ చేసుకున్నటువంటి గిడ్డంగి పైన పోలీసులతో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర దాడి చేయించి పోలీసులపైన, ఇటు మహిళలపైన పోలీసులతో దాడి చేయించారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఈ అంశంలో మొత్తం ధూళిపాల నరేంద్ర ఒక దళారీగా వ్యవహరిస్తున్నారు, రైతుల పొట్ట కొడుతున్నారు, వాళ్ళకు అన్యాయం చేస్తున్నారని స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఇప్పటికే కమిషన్స్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ విషయాలన్నీ కూడా కమిషన్స్ దృష్టికి వెళ్ళాయి. వాటితో పాటు వీడియో ఫుటేజ్ కూడా అక్కడ మహిళలకు, ఈ రైతులకు అండగా నిలబడేందుకు వచ్చినటువంటి పార్టీ నేతలపైన కూడా పెద్ద ఎత్తున పోలీసులు చేసినటువంటి దుశ్చర్య, అలాగే బాధితులపైన ఏకంగా మహిళలు ఎవరిపైన అయితే దాడి జరిగిందో ఆ మహిళలపైన తిరిగి కేసులు పెట్టారు. సో 307 లాంటి కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బాధితులైనటువంటి మహిళలపైన కేసులు పెట్టి స్థానిక శాసనసభ్యుడు వేధిస్తున్నటువంటి వ్యవహారాన్ని పూర్తిగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్ కమిషన్ వీరందరూ కూడా ఇంటర్ఫియర్ అయ్యారు. ఏపీ డీజీపీ దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన అకార్డింగ్ టు లా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్హెచ్ఆర్సీ అలాగే ఉమెన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.